అలవాటు ఆచారం అన్నట్లుగా ప్రతి సంవత్సరం ఆగస్టు బ్లాక్ డే కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం. అంతతోనే ముగిసిపోతుంది. పైగా చెప్పినట్లుగా ఆ రోజుల్లో జస్ట్ ర్యాలీ చేయటం, కలెక్టర్ గారు కలిసి దళిత పత్రిక ఇవ్వటం, కలర్ పేపర్ రావడం అంతవరకే. ఇలా కాకోకుండా మరి రాగల దినాల్లో కమిటీ వేసి దీని మీద ఒక కమిటీ వేసి పార్లమెంట్ సభ్యులు ఎంపీ గారిని కలవడం, స్థానిక ఏలూరు మరి ఎంపీ గారిని మొత్తం వేరు కులం వేరు కాబట్టి దీని మీద మొత్తం నేను చెప్పే ఆలోచన అంటే కమిటీ ఒకటి ఫామ్ చేయాలి. మరి ఈరోజు ఆగస్టు 10వ తారీఖు 1950 ప్రెసిడెన్షియల్ ఆర్డర్ ఇచ్చినటువంటి రోజు. ఈ ఆర్డర్ యొక్క ప్రధానమైన ఉద్దేశం ఏంటంటే భారత రాజ్యాంగంలో రాష్ట్రపతి 3వ పేరాలో ఈ దేశంలో ఉన్నటువంటి ఎవరైతే ఎస్సీ నుంచి క్రైస్తవ మతం తీసుకున్నటువంటి వాళ్ళకి భవిష్యత్తులో ఎస్సీకి సంబంధించిన రాజ్యాంగబద్ధమైన హక్కులు కల్పించబడవు అని చెప్పి ఆ రోజు రాష్ట్రపతి ఆర్డర్ ఇవ్వడం జరిగింది. అందులో భాగంగానే మరి 1950 అనగానే స్వతంత్రం వచ్చి రిపబ్లిక్ దగ్గర మన గణతంత్ర రాజ్యంగా ఏర్పడి ఆనాటి నుంచి మరి గణతంత్ర దినోత్సవం. కానీ భారతదేశంలో ప్రభుత్వాలు ఏర్పడింది 1952 నుండి. ఇది మనందరూ కూడా గ్రహించాలి. ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రాష్ట్రపతి ఆర్డినెన్స్ ఏదైతే ఉందో ఆ రాష్ట్రపతి ఆర్డినెన్స్ ని మరి భారతదేశంలో ఉన్నటువంటి మరి ఎస్సీ ఎంపీలు కానివ్వండి, ఎస్టీ ఎంపీలు కానివ్వండి, మరి ఎస్టీలు మాత్రం క్రైస్తవ మతం తీసుకుంటే వాళ్ళు రిజర్వేషన్ కోల్పోవాలి. అదే ఎస్సీలు కనుక క్రైస్తవ మతం తీసుకుంటుంటే వాళ్ళు రిజర్వేషన్ కోల్పోయే పరిస్థితి కల్పించారు ఆనాడు రాష్ట్రపతి ఆఫీస్ ద్వారా. దీన్ని మనం తీవ్రంగా ఖండించాలి. ఖండించవలసిన అవసరం నేడు ఎంతైనా ఉంది. అంటే భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 25 మత స్వేచ్ఛ, ఈ దేశంలో పుట్టిన ప్రతి పౌరుడు కూడా మత స్వేచ్ఛ చెప్తుంది. దానికి మూలం అదే రాజ్యాంగంలోని ఆర్టికల్ 14 మానవులందరూ సమానమనే తెలియజేస్తుంది. అదే ఆర్టికల్ 21 ప్రకారం జీవించే హక్కు కూడా తెలియజేస్తుంది. అంటే భారత రాజ్యాంగంలో ఈ విధమైనటువంటి హక్కులు కల్పించినప్పటికి కూడా కేవలం ఈ దేశంలో మనువాదం ప్రకారం ఏదైతే ఈ డిస్క్రిమినేషన్ ఏదైతే పెట్టారో ఆ డిస్క్రిమినేషన్ ద్వారా చూపించాలి వీళ్ళందరినీ అనే ఉద్దేశంతో మరి ఆనాడు మరి రాష్ట్రపతి గారు ఆర్డినెన్స్ ఇవ్వడం జరిగింది. ఆ ఆర్డినెన్స్ ప్రకారం ఈ నేటికి కూడా కొనసాగుతుంది. స్వతంత్రం వచ్చే 75 సంవత్సరాలైనా మరి అదే ఆర్డర్ని కొనసాగించడం అనేది చాలా బాధాకరం, విచారించదగ్గ విషయం. ఈ విషయంపై మరి ఏలూరు నగరం నుంచి మరి అసోసియేషన్ అందరూ కూడా, పాస్టర్స్ అసోసియేషన్ అందరూ కూడా మరి రాబోయే కాలంలో మరి ఈ యొక్క ఉద్యమాన్ని చేపట్టి జరుగుతున్నటువంటి అన్యాయం మీద అలాగే స్పందిస్తూ ప్రతి ఒక్కరు కూడా న్యాయ పోరాటం చేయడానికి సిద్ధమవుతున్నారు. అందులో భాగంగానే మరి ఆల్ ఇండియా అంబేద్కర్ యువజన సంఘం కూడా ఫస్ట్ నుంచి కూడా అంబేద్కర్ పెట్టినటువంటి భావజాలంతో బాబాసాహెబ్ అంబేద్కర్ రాసినటువంటి రాజ్యాంగ ప్రకారం ప్రతి పౌరుడికి హక్కులు కావాలనే దాని మీదే మరి పనిచేస్తుంది. అందులో భాగంగానే క్రిస్టియన్ అసోసియేషన్ అన్నింటిని మరి కలుపుకుని రాబోయే కాలంలో భవిష్యత్తులో మరి న్యాయ పోరాటం చేసి ఎవరైతే మన ఏలూరు పార్లమెంట్ ఎంపీ గారు ఉన్నారో అలాగే మన జిల్లా నర్సాపురం ఎంపీ గారు ఉన్నారో ముందు ఈ ఉమ్మడి జిల్లాలో పశ్చిమ గోదావరి జిల్లా ఉమ్మడి జిల్లాలో మన ఎంపీల యొక్క వాళ్ళకి రిప్రజెంటేషన్ ఇవ్వడానికి ఈ యొక్క 10 days మంత్ ఎండింగ్ లోపల మరి అసోసియేషన్ అందరూ కూడా డిస్కస్ చేసి మిగిలిన వాళ్ళందరూ కూడా కలుపుకుని ముందుగా వాళ్ళకి రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. అలాగే మన 7వ తారీఖున ఆర్సీఎం సంస్థ మిగిలిన సంస్థలన్నీ కూడా కలిపి మన కలెక్టర్ గారికి రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. రిప్రజెంటేషన్ ఇచ్చే వరకే కాకుండా ఇది న్యాయం జరిగే వరకు కూడా భారత పార్లమెంట్ లో మరి తీర్మానం పెట్టేంత వరకు ఉద్యమం చేయడానికి మనం సిద్ధమవుతామని మరి ఈ సందర్భంగా నేను తెలియజేస్తూ మరి ఈ రోజు కార్యక్రమంలో భాగంగా బ్లాక్ డేగా దీన్ని మనం ప్రకటిస్తున్నాం. ఈ సందర్భంగా మీడియా ద్వారా తెలియజేస్తాం. జేబీ ప్రైజ్లాడ్. నిజంగా ఆగస్టు 10వ తారీఖు 1950 భారతదేశంలో ఉన్నటువంటి కోట్ల మంది క్రైస్తవులందరికీ ఒక నిరసన దినం, అన్యాయం జరిగినటువంటి రోజు ఇది. ఎందుకనంటే మత స్వేచ్ఛ లేకుండా చేశారు. క్రైస్తవుడుగా మతం కనుక తీసుకుంటే అతనికి వచ్చేటువంటి హక్కులన్నింటినీ రద్దు చేస్తామనేటువంటిది ఆ ఆర్డినెన్స్ యొక్క సారాంశం. అది ఎంతో దుర్మార్గమైంది. ఎందుకనంటే బాబాసాహెబ్ అంబేద్కర్ గారు అన్ని వర్గాలకి రిజర్వేషన్లు అంటే అంటరానితనం అనుభవిస్తున్నటువంటి అన్ని వర్గాలకి మతంతో సంబంధం లేకోకుండా
వివక్షకు గురవుతున్నటువంటి అన్ని కులాలకి రిజర్వేషన్ల యొక్క ఫలాలు అందాలనేటువంటిది రాజ్యాంగ స్ఫూర్తిలో ఆయన ప్రవేశపెట్టారు. కానీ ఆనాడు క్రైస్తవాన్ని తీసుకున్నటువంటి బ్రాహ్మణవాదం, బ్రాహ్మణులు, మరి సిరియన్ క్రిస్టియన్స్ కేరళలో ఉన్న వాళ్ళు మరి ఆనాటి రాష్ట్రపతితో మేనేజ్ చేసి ఈ ఆర్డర్ అనేటువంటిది గవర్నమెంట్ ఏర్పడక ముందే చేశారు. సో 1952లో గవర్నమెంట్ ఏర్పడింది. ప్రెసిడెన్షియల్ అవార్డు 1950లో వచ్చింది. కానీ ఇంతవరకు అది కొనసాగుతుందంటే చాలా దుర్మార్గం. కాబట్టి అది ఆ ఆర్డినెన్స్ అనేటువంటిది, ఆ ప్రెసిడెన్షియల్ ఆర్డర్ అనేటువంటిది పార్లమెంట్ లో ఎనాక్ట్ చేయబడలేదు, చట్టం చేయబడలేదు, దానికి చట్టబద్ధత కూడా లేదు. కాబట్టి ఖచ్చితంగా దళిత క్రైస్తవులకి అన్ని హక్కులు కల్పించాలి, మత స్వేచ్ఛని ఇవ్వాలి. ఇది లౌకిక రాజ్యం. మత స్వేచ్ఛ లేకోకుండా నిర్బంధంగా హిందూ మతంలో ఉంచుతున్నారు. మత స్వేచ్ఛని ఇస్తే కనుక అందరికీ అనుభవిస్తారు. ఎందుకనంటే ఇక్కడ కులం అనేటువంటిది చాలా ఇంపార్టెంట్. కులాన్ని బట్టి ఆ వివక్షత ఉంటుంది, కానీ మతాన్ని బట్టి వివక్షత అనేటువంటిది లేదు. క్రైస్తవులో కూడా వివక్షత ఉంది. మనం గనక విజయవాడ గాని, విశాఖపట్నం గాని, హైదరాబాద్ గాని పెద్ద పెద్ద నగరాల్లో వెళ్లి ఒక క్రైస్తవుడు ఇల్లు అద్దె అడిగితే, పాలు అనేటువంటి ఆయన ఒక ఇల్లు అద్దెకి ఇవ్వమనంటే వాళ్ళు అద్దెకి ఇవ్వనే ఇవ్వరు. అదే ఒక కమ్మ క్రైస్తవుడు వెళ్ళి అడిగితే ఇస్తారు, ఒక రెడ్డి క్రైస్తవుడు వెళ్ళి అడిగితే ఇస్తారు, ఒక బ్రాహ్మణ క్రైస్తవుడు వెళ్ళి అడిగితే ఇస్తారు, ఒక క్షత్రియ క్రైస్తవుడు వెళ్ళి అడుగుతారు, ఒక మాల క్రైస్తవుడు కానీ, మాది క్రైస్తవుడు కానీ, ఒక రెల్లి క్రైస్తవుడు కానీ వెళ్ళి అడిగితే ఇల్లు ఇవ్వరు. అంటే క్రైస్తవత్వం తీసుకున్నందుకు గాను ఈ వివక్షత అనేటువంటిది ఉంది. కాబట్టి కుల ఆధారిత రిజర్వేషనే కానీ మత ఆధారిత రిజర్వేషన్లు అనేటువంటివి చెల్లవు. ఒక పక్కన మత ఆధారిత రిజర్వేషన్లకు మేము వ్యతిరేకం అని చెప్తున్నటువంటి బీజేపీ, మరి మత ఆధారిత రిజర్వేషనే ఇది. ఎస్సీలకు ఇచ్చేది మత ఆధారిత రిజర్వేషనే. కాబట్టి ఈ మత ఆధారిత రిజర్వేషన్ మత నిర్బంధాన్ని, ఈ దళితుల్ని మత నిర్బంధం ఉంచుతున్నారు ఎస్సీ కులాలన్నింటిని. ఆ మత నిర్బంధం ఏంటది? రిజర్వేషన్ మీకు ఇస్తాం, ఆ బూచిని చూపిస్తున్నారు. దాన్ని చూపించారు. కానీ ఒకవైపు ఏమన్నారు, పాస్టర్లు మత మార్పిడి చేసేస్తున్నారు, ఆశ చూపించి అన్నారు. కాదు, అది తప్పు. ఎవరిని మత మార్పిడులు చేయట్లేదు. మీరే రిజర్వేషన్ అనేటువంటి ఆశ చూపించి ఈ ఎస్సీ కులాలన్నింటినీ ఇంకా ఈ అంటరాని హిందూ మతంలోనే కొనసాగేటట్టు నిర్బంధంగా చేస్తున్నారు, మత స్వేచ్ఛ లేకుండా చేస్తున్నారు. కాబట్టి ఈ రోజున ఇక్కడ ఉన్నటువంటి పాస్టర్ సంఘాలు ఇవన్నీ కూడా మన ఏలూరులో ఉన్నటువంటి పట్టణంలో ఉన్నటువంటి ఆల్ పాస్టర్ సంఘాలు, అదేవిధంగా ఆల్ ఇండియా అంబేద్కర్ యువజన సంఘం, అదేవిధంగా రాజ్యాంగ ధర్మ పరిషత్తు, అదేవిధంగా ఆల్ ఇండియా క్రిస్టియన్ కౌన్సిల్, మేమందరం ఏకకంఠంతో చెప్పేది ఒకటే, రాబోయేటువంటి శాసన సమావేశాల్లో అసెంబ్లీలో ఖచ్చితంగా ఈ తీర్మానం చేసి దళితులకు సమాన హక్కులు ఇవ్వాలనేటువంటి తీర్మానం చేసి దాన్ని సెంట్రల్ గవర్నమెంట్ కి, పార్లమెంట్ కి పంపించాలి. ఆ ఒత్తిడిని మనం ఈ రోజున ఇక్కడ కూటమి ప్రభుత్వానికి ఒకవైపు అందిస్తూ, మరొక వైపు పార్లమెంట్ లో చర్చ జరిగే విధంగా ఇక్కడ ఉన్నటువంటి ఎంపీలకి మనం రిప్రజెంటేషన్స్ ఇచ్చి దీన్ని ఖచ్చితంగా అందరి దృష్టికి తీసుకొచ్చి ఈ ఎస్సీ కులాల్లో ఉన్నటువంటి వారు ఎవరైతే ప్రభువుని నమ్ముకుంటారో, ప్రైజ్ ది లార్డ్ అని చెప్తే రిజర్వేషన్ తీసేస్తాం, నువ్వు జై శ్రీరామ్ అని చెప్తేనే నీకు రిజర్వేషన్ ఉంచుతావు అంటే అర్థం ఏంటి? దాంట్లో ఎవరు దాన్ని బూచిగా చూపిస్తున్నారు? కాబట్టి అది వివక్ష. కాబట్టి అది మత స్వేచ్ఛ ఉంది. హల్లెలూయా చెప్పుకోవచ్చు, ప్రైజ్ ది లార్డ్ చెప్పుకోవచ్చు, లేదా జై బుద్ధ చెప్పుకోవచ్చు. సో ఒక నియో బుద్ధిస్ట్కి ఎలాగిస్తున్నారో, సిక్కు మతస్థులకి ఎలాగైతే ఇస్తున్నారో, అదే విధంగా ఎస్సీ కులాలకి క్రైస్తవం తీసుకుంటే ఈ రిజర్వేషన్ అనేటువంటిది కొనసాగాలి. అందరికీ మరి ఆర్టికల్ 14 ప్రకారంగా గాని మరి అందరికీ సమానత్వం ఉండాలి, మత స్వేచ్ఛ ఉండాలి. మన లౌకిక రాజ్యం కాబట్టి ఆ లౌకిక తత్వాన్ని, మత స్వేచ్ఛని కాపాడమని మేమందరం అన్ని సంఘాల తరఫున మరి మీడియా ద్వారా అందరికీ తెలియజేస్తాం. రాబోయే శాసన సమావేశంలో మాత్రం కంపల్సరీగా దీని మీద చర్చ చేసి ఒక రిజర్వేషన్ పాస్ చేసి సెంట్రల్ గవర్నమెంట్ సమర్పించవలసిందిగా దయచేసి కోరుకుంటూ ప్రొఫెసర్ ఎన్ఏడి పాల్, ఆల్ ఇండియా క్రిస్టియన్ కౌన్సిల్ కోఆర్డినేటర్. తొలగిస్తారనేటువంటి ఆర్డర్ను వ్యతిరేకిస్తూ, విచారకరంగా భావిస్తూ అనేక సంవత్సరాలుగా ఈ పోరాటం కొనసాగుతారు. క్రైస్తవ సంఘాలు భారతదేశ వ్యాప్తంగా డిమాండ్ చేస్తుంది ఏమిటంటే 1950 ప్రెసిడెన్షియల్ ఆర్డర్ను సవరించి దళితులకు మత స్వేచ్ఛను కలిగించి, వారు క్రైస్తవ మతాన్ని స్వీకరించినప్పటికీ వారి దళిత హోదా కొనసాగేటట్లుగా ప్రత్యేకమైనటువంటి ఉత్తర్వులు ఇవ్వాలని కోరుతూ మేము ఈ డిమాండ్ని మీ ఎదుట
పత్రికాముఖంగా తెలియజేసుకుంటున్నాను. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. అందరికీ నమస్కారాలు, వందనాలు. పత్రికా విలేకరులకు, మీడియా వారికి, నాయకులకు అందరూ కూడా ఈరోజు ఆగస్టు 10 అనేసరికల్లా బ్లాక్ డే. దాదాపు 75 సంవత్సరాలు, 1950 సంవత్సరం రాష్ట్రపతి ఆర్డర్ ప్రకారంగా మరి దారుణమైనటువంటి ఆర్డర్ ఇవ్వడం జరిగింది. దాన్ని పురస్కరించుకుని దాదాపు 75 సంవత్సరాల నుంచి మరి భారతదేశ వ్యాప్తంగా కూడా ఈ దళిత క్రైస్తవులను ఎస్సీ హోదాలో చేర్చాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. మరి 75 సంవత్సరాలు గడిచిపోతున్నప్పటికీ కూడా ఇప్పటి వరకు కూడా ఆ యొక్క రాష్ట్రపతి ఆ యొక్క ఏదైతే 1950 సంవత్సరంలో ఆర్డినెన్స్ జారీ చేశారో దాన్ని సవరణ చేయమని ఈరోజు డిమాండ్ చేస్తూ ఉన్నాం. కాబట్టి ఈరోజు ఏదో ఆ సంవత్సరం ఒకసారి 10వ తారీఖున నిరసన కార్యక్రమం తెలియజేయడం కాదు. రాగల దినాలలో మరి క్రైస్తవులందరూ కూడా పాస్టర్స్ కానివచ్చు, నాయకులు కావచ్చు, క్రైస్తవ సంఘాలంతా కూడా కలిసి మేము ఐక్యంగా మరి దళిత క్రైస్తవులు ఎస్సీ హోదాలో చేర్చాలని ఈ పోరాటాన్ని భారీ ఎత్తులో మరి జన సమీకరణ చేయబోతున్నాము. దీన్ని ముఖ్యమంత్రి గారి దృష్టి తీసుకురాబోతున్నాం. అలాగే ఎంపీ గారి ద్వారా, ముఖ్యమంత్రి గారి ద్వారా పార్లమెంట్ లో కూడా మరి దీన్ని ఆ బిల్లు మరి ఆమోదించేట్లుగా ఈ పోరాటం కొనసాగిస్తామని మరి ఈ సమయంలో మీడియా మిత్రుల ద్వారా ఈ యొక్క విషయాన్ని మీకు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. వందనాలు. ఏలూరు క్రైస్తవులుగా జరుగుతున్నటువంటి ప్రస్తుతం దళిత క్రైస్తవులకు ప్రభుత్వం చేస్తున్న అన్యాయాన్ని ఏకగ్రీవంగా మేము ఖండిస్తూ ఉన్నాం. ప్రెసిడెన్షియల్ ఆర్డర్ను వారు సరిచేయాల్సిన ఆవశ్యకత ఉంది. ఇది చేయకపోతే ఇకపై అన్ని అంబేద్కర్ యూనియన్స్ కానీ, దళిత క్రైస్తవ యూనియన్స్ కానీ, పాస్టర్స్ ఫెలోషిప్స్ కానీ అందరం కలిసి దీనిని ఉధృతం చేసి అది సాధించేంత వరకు వెనుకాడబోమని తెలియజేస్తూ ఈ నిరసన ర్యాలీ విషయంలో ఏమాత్రము తక్కువగా ప్రభుత్వాలు, నాయకులు అంచనా వేయొద్దని ఇవ్వాలని పార్లమెంటులో, శాసనసభలో నాయకుల ద్వారా మా యొక్క గళాన్ని వినిపిస్తున్నాం. గత 70 సంవత్సరాలుగా ఈ విషయాన్ని తెలియజేస్తూ నిరసన చేస్తున్నాం. కానీ ఒక్కరు కూడా క్రైస్తవుల మీద, దళిత క్రైస్తవులకి హోదా ఇవ్వకుండా, వారు పార్లమెంటులో బిల్లు పెట్టకుండా, అసెంబ్లీలో ఆమోదించకుండా చేస్తున్నారు. మేము ఈ యొక్క సమస్యను మన 7వ తారీఖున మా క్రైస్తవులు, దళిత క్రైస్తవులు, అదేవిధంగా ఎస్సీ నాయకులు, అనేక యూనియన్లు, క్రైస్తవులు, ఫాదర్లు, సిస్టర్స్ అందరూ కూడా ఒక ర్యాలీగా కలెక్టర్ కి మెమోరాండం ఇవ్వడం జరిగింది. అదేవిధంగా నాయకులు అయినటువంటి ఎంపీలు, మన ముఖ్యమంత్రి వర్యులు కూడా ఈ విషయాన్ని ప్రభుత్వం ద్వారా దళిత క్రైస్తవులకు ఎస్సీ హోదా కల్పించే విధంగా వారు మాకు సహాయ సహకారాలు అందించాలని మేము డిమాండ్ చేస్తూ ముగిస్తున్నాను. 50 ప్రెసిడెన్షియల్ ఆర్డర్ ను రద్దు చేయాలి. ఆగస్టు 10, 1950 రాష్ట్రపతి ఆర్డినెన్స్ ను రద్దు చేయాలి.